Hello everyone, this is Dr. Sushma Sarila, consulting homeopath at Fidelis Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నారు అని అంటే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి మెడికేషన్ ఇస్తారనేది చూద్దాం. ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఇస్తారు, లేదు అని అంటే పిఓపిస్ ఇస్తారు, లేదు అని అంటే ఐయుడీస్ అంటే ఇంట్రాయూట్రైన్ డివైజెస్ పెడతారు, జిఎన్ఆర్హెచ్ యాంటగోనిస్ట్ ఇస్తారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కండిషన్స్ లోను ఏవైతే ఇప్పుడు నేను చెప్తున్నానో ఇవి ప్రెగ్నెన్సీలో ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుందండి. అంటే ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళకి మనం జిఎన్ఆర్హెచ్ యాంటగోనిస్ట్ ఇస్తే మెనోపాజ్ లాంటి స్టేజ్ వచ్చి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఒకటి. రెండోది ఐయుడీస్ అంటే ఇంట్రాయూట్రైన్ డివైజెస్, అది ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళకి మనం పెట్టలేం, అది కాంట్రాసెప్టివ్ గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్. కాంట్రాసెప్టివ్ అంటేనే బేబీ పుట్టడానికి అవకాశం లేదు. సో ఈ మూడిట్లోనూ బేబీకి దోహదపడేది ఏవి లేదు. ఇది నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుండా ఉండే వాళ్ళలో ఇది యూజ్ అవుతుంది. దీనికి తగిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవేంటి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇవి హార్మోన్స్ ఎందుకు ఇస్తున్నారు, మనకి ఏం మంచి చేద్దామని ఇస్తున్నారు, అది ఎలాంటి వర్కౌట్ అవుతుంది, కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి వీటికి అనేది క్లియర్ గా ఒక వీడియో ఆల్రెడీ చేసామండి. అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, ఒకసారి చూడండి. అది కాకుండా ఈ మూడు తీసేస్తే ఎన్ఎస్ఏఐడిస్ అంటే పెయిన్ కోసం ఇస్తాం. ఈ ట్రీట్మెంటే అవ్వలేనప్పుడు మనం పెయిన్ కోసం మెడికేషన్ ఇచ్చినా ఫైబ్రాయిడ్ గ్రోత్ ని దాన్ని ఎలాంటి వాటిగా ఎఫెక్ట్ చేయదు. అంటే పెయిన్ తగ్గిస్తుంది కానీ గ్రో అవ్వడాన్ని తగ్గించదు కదండి. సో దీనివల్ల కూడా మనకి కొంచెం ఉపయోగం లేదు. సర్జికల్ ట్రీట్మెంట్స్ లో మయోమెక్టమీ అనేది మోస్ట్ ప్రాబబుల్ గా చేస్తారు. ఒకవేళ కనుక మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటుంటే, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అనుకుంటే, పీరియడ్స్ ఎక్కువ అయిపోతుంది, తట్టుకోలేకుండా ఉన్నారు, ఎనేమియా వస్తుంది అని అంటే ఎక్కువగా సజెస్ట్ చేసేది అయితే మయోమెక్టమీ సజెస్ట్ చేస్తారు. మయోమెక్టమీ అంటే ఏంటి అని అంటే యూట్రస్ ని ఎలాంటి హామ్ చేయకుండా ఫైబ్రాయిడ్స్ ని తీసేసే ప్రొసీజర్ అన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ తీసేసిన తర్వాత కూడా హార్మోనల్ డిస్రప్షన్ ఉంటే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హిస్టెక్టమీ. అసలు ఇది మనం క్లియర్ గా కట్అవుట్ చేసేయచ్చు, ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్ లేదంటే పిల్లల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూట్రస్ తీసేస్తే ఆ ఛాన్సే ఉండదు కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకోవట్లేదు. ఇది కాకుండా ఆర్టరీ ఎంబోలైజేషన్, అబ్లేషన్ ఇట్లాంటి ప్రొసీజర్స్ కూడా ఉన్నాయండి. అవి అసలు ఎలాంటి వాళ్ళలో చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది నెక్స్ట్ టాపిక్ లో మనం డిస్కస్ చేసుకుంటాము. దానివల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలుసు. అసలు ఎందుకు తీసుకోకూడదు అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే బేబీ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఈ జిఎన్ఆర్హెచ్ యాంటగోనిస్ట్ కానీ, ఐయుడీస్ కానీ, ఓరల్ కాంట్రాసెప్టివ్స్ కానీ వేసుకోవడం వల్ల ఉపయోగం అనేది ఉండదు, కన్సెప్షన్ అనేది రాదు. సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. దీన్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో మీకు ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వాడినా, జిఎన్ఆర్హెచ్ యాంటగోనిస్ట్ వాడినా, లేదు అని అంటే ఐయుడీస్ పెట్టించుకున్నా మనకి పిల్లలకి అనే ఛాన్స్ చాలా మటుకు ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల గట్ ఇరిటేషన్ అయ్యి గ్యాస్ట్రైటిస్, దాని తర్వాత గట్ మంచి మైక్రోబ్స్ అని కూడా చచ్చిపోవడం వల్ల అబ్జర్ప్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటివి ఏవి లేకుండా మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ గా బేబీని కన్సీవ్ చేయాలి, ప్రెగ్నెన్సీ హోల్డ్ ఆన్ చేయాలి, డెలివరీ అవ్వాలి అని అనుకుంటే బెస్ట్ మెడిసిన్ అయితే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. మన దగ్గర మంచి కేసెస్ క్యూర్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఫైబ్రాయిడ్ తగ్గిస్తుంది. హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఫైబ్రాయిడ్ పెరగకుండా ఉండడానికి, తగ్గడానికి కూడా. సో ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి చాలా బాగా హోమియోపతి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మళ్ళీ ఒక్కసారి తగ్గిపోయిందండి ఇంకా మళ్ళీ రాదా అంటే మళ్ళీ రాకుండా చేయడానికి కూడా మనకి హోమియోపతిలో మెడికేషన్స్ ఉన్నాయి. సో రికరెన్సీ రేట్ కూడా మనం తగ్గించవచ్చు. హోలిస్టిక్ గా మెల్లగా ఉన్న ప్రాబ్లమ్ ని రిలీవ్ చేస్తూ, క్యూర్ చేస్తూ, మళ్ళీ రికర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తూ మనం హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ మీకు ఫైబ్రాయిడ్ సైజ్ కూడా తగ్గిపోతుంది, అండ్ దాంతోపాటు రికరెన్సీ అనేది ఉండదు. దాంతోపాటు ఉన్న సిమ్టమ్స్ మెన్స్ట్రల్ ప్రొలాంగ్డ్ మెన్సెస్ కానీ, లేదు అని అంటే ఎక్కువ బ్లీడింగ్ అని, ఇవన్నీ తగ్గిస్తూ ఓవరాల్ గా హెల్త్ బిల్డప్ చేయడం వల్ల మీకు మంచి బేబీ డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ని ఒకసారి ఒక ట్రై ఇవ్వండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే, లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి, నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని, ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే, ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, లేదంటే ఎడినోమయోసిస్, ఎండోమెట్రోసిస్, ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే, డిస్మెనోరియా,
ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, 2 ఆఫ్లైన్ కన్సల్టేషన్. మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు, ఈ వీడియో చూస్తున్నారు, క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి. చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు. దీంట్లో 2 రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆడియో కన్సల్టేషన్, నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్. ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చండి. మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతాము, మీరు చేయించుకొని మాకు పంపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేస్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కండి, మీరు ఒకవేళ ఎక్కడున్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి. యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న 4 to 8 బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ, వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం www.fidicus.com ని ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ, ప్రెగ్నెన్సీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, పీసీఓడి, పీసీఓఎస్, లేదు అని అంటే ఓవేరియన్ సిస్ట్, ఇట్లా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే, పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ అంటే డిస్మెనోరియా, ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటే మీకు క్యూర్ ఎక్కడ దొరకకపోతుండే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఎందుకు ఫిడికస్ హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి? ఒకటి, ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం. ఒకటి, ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో కానీ, పీసీఓస్ లో కానీ, ఎండోమెట్రియోసిస్ లో కానీ, డిస్మెనోరియాలో కానీ మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో. అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి. పర్సనల్ కేర్ ఫిడికస్ లో చాలా మంచిగా ఉంటుంది. మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం, దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ మీదనే మన వీడియోస్ అనేవి చేస్తున్నాం. థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నోసిస్, మీకు ఎట్లాంటి ప్రోగ్నోసిస్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.